అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఫర్నిచర్ వార్ అనేది జరుగుతుంది తెలుగుదేశం మరియు వైసీపీ మధ్య. గతంలో ఇదే అంశమైన 2019లో మరి మాజీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారిని టార్చర్ పెట్టి అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేసి ఆయన మరణానికి కారణమైన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ విధంగా ఆ రోజు ఆయన కూడా ఒకవేళ అధికారులు వస్తే ఫర్నిచర్ ఇచ్చేస్తామని చెప్పారు. లేని వాళ్ళు మాత్రం దాని వాల్యూ ఎంత ఉంటే అంత డబ్బులు కూడా ఇచ్చేస్తామని ఆ రోజు కూడా సేమ్ కోడెల శివప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరి చూస్తే వైసీపీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అయినటువంటి తాడేపల్లి ప్యాలెస్లో గత 5 ఏళ్ళలో కొంత అమౌంట్ అయినటువంటి ఫర్నిచర్ అనేది ఆయన దాంట్లో పెట్టుకోవడం జరిగింది. కొన్ని లక్షలు విలువ చేసే ఫర్నిచర్ని దాన్ని ఏ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత మాజీ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వప్పు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వైసీపీ వాళ్ళకి ఉంది. ఉన్నప్పుడు వప్పు చెప్పకుండా దానికి డబ్బులు ఎంత అయితే అంత డబ్బులు ఇచ్చేస్తాం, నీచిమాల రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? గతంలో మీరే రాజకీయాలు చేశారు. గతంలో ఏ నీచిమాల రాజకీయం, ఏ దుష్ట రాజకీయాలు చేసి ఒక ఉన్నతమైన వ్యక్తిని ప్రాణాలు తీశారు మీరు. అంటే ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ కేడర్ కానీ ఆ మాత్రం తెలివితేటలు వాళ్ళకి లేవా? వాళ్ళు మాట్లాడరా? వాళ్ళ పార్టీలో ఉన్న ఉన్నతమైన వ్యక్తి చావుకు కారణమైన మీరు ఈరోజు మరి వాళ్ళు మాట్లాడరు. మీరు ఫర్నిచర్ చెప్పడానికి వాళ్ళు మాట్లాడరా? వాళ్ళు అడగరా? వాళ్ళు అడిగితే వాళ్ళది నీచిమాల రాజకీయాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళది నీచిమాల రాజకీయం. మీరే రాజకీయాలు? మీ మంచి రాజకీయాలు మేవి? సిగ్గుండాలి ఒకసారి మాట్లాడడానికి వైసీపీకి కానీ, వైసీపీ పార్టీకి కానీ, వైసీపీ నాయకులకి కానీ. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఫర్నిచర్ని ఖాళీ చేసి పంపించాల్సిందిగా ప్యాలెస్ నుంచి ఫర్నిచర్ని అసెంబ్లీకి ఒప్పచెప్పాల్సిందిగా, సచివాలయానికి ఒప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. మేము డబ్బులు ఇచ్చేస్తాం, ఎంత అయితే అంత నీచిమాల రాజకీయాలు చేస్తారు అని అంటే మాత్రం ఒప్పుకునేది ఏం లేదు. అదే గతంలో ఎంతకంటే దారుణమైన నీచిమాల రాజకీయాలు చేసి ఒక ఉన్నతమైన వ్యక్తి ప్రాణాలు తీశారు. కాబట్టి అటువంటి వేడు జరగదు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అవి ఇవి కట్టేస్తుంటే అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో తాడేపల్లి ప్యాలెస్ ఉన్న ఫర్నిచర్ని తక్షణమే సచివాలయానికి పంపించాల్సిన బాధ్యత గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ఆ ఫర్నిచర్ని సచివాలయానికి పంపించాలని కూడా నేను తెలియజేస్తాను.